నమస్తే. నేను కప్ప ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. అమ్మా న్యూస్లో ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఏది నిజం కార్యక్రమంలో మనం ప్రధానంగా పత్రికల్లో ఉన్నటువంటి వార్తలు, వాటి మీద దాగి ఉన్నటువంటి అసలు నిజాలు ఏంటనే దానిపైన మనం చర్చిస్తాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే బిల్లు ఎలా అని చెప్పి మొత్తంగా ప్రభుత్వం ఖజానా అంతా ఖాళీ అయిపోయింది, ఇక్కడ బిల్లు చెల్లించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ప్రభుత్వ ఖజానాలో సొమ్ము లేకపోవడంతో సమస్య. రాష్ట్రంలో చిన్న చిన్న బిల్లులు నిలబడి పెండింగ్. ఉద్యోగులు కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన బకాయిలో తీవ్ర జాప్యం. మధ్యాహ్న భోజన ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనం కూడా అందట్లేదు. 5-6 నెలలకోసారి మధ్యాహ్న భోజన నిధుల విడుదల. స్పాట్ వాల్యుయేషన్ చేసే వారి రెమ్యునరేషన్ పెండింగ్. పైగా సప్లిమెంటరీ బిల్లులు బాకీ. 1000 కోట్లే అయినా జాప్యం. మురిగితే బిల్లుల పునరుద్ధరణ. ఉద్యోగులకు సందని జీపీఎఫ్ బీమా సొమ్ము. రిటైర్ అయిన వారికి అందించే ఆర్థిక ప్రయోజనాలకు కాలయాపన. ఇక అభివృద్ధి పనులు, కాంట్రాక్టుల బిల్లులది ఎప్పటి బాటే అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి వార్త మనకి ఇందులో ఆంధ్రజ్యోతి పత్రికలో కనబడుతుంది. దాని తర్వాత కన్నడ తీర్పు నేడే అని చెప్పి ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు, సమస్యాత్మక ప్రాంతాలపై డేగకను, మధ్యాహ్నానికే ఫలితంపై స్పష్టత. గెలుపుపై ప్రధాన పార్టీల ధీమా, సంపూర్ణ మెజార్టీపై ఆశలు, ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ అని చెప్పి ఇంకొక వార్త. అట్నే జీవో 1 రద్దు, ఇది ఆంధ్రాకు సంబంధించినటువంటి వార్త. తర్వాత రాహుల్కు శిక్ష విధించిన జడ్జి పదోన్నతిపై సుప్రీంకోర్టు స్టే. ఆయనతో సహా 68 మంది దిగువ కోర్టుల జడ్జిలకు ప్రమోషన్ ఇచ్చిన గుజరాత్ సర్కార్. ఈ పదోన్నతులు నిబంధనలకు విరుద్ధమంటూ సుప్రీంను ఆశ్రయించిన 2 అధికారులు. సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర స్టే, ఆ జడ్జిలందరినీ పూర్వస్థానాలకు పంపాలని ఆదేశం. కేరళ స్టోరీ నిషేధంపై బెంగాల్, తమిళనాడుకు నోటీసులు, మమత నిర్ణయం తప్పన్న సుప్రీం. ఇది ప్రధానంగా వచ్చినటువంటి వార్త. ఇంకా జగన్ సర్కార్కు ఏపీ హైకోర్టు శాఖ అని చెప్పి జీవో 1 రద్దు, చీకటి చట్టానికి చెక్ అని చెప్పి రోడ్లపై సభల్ని నిషేధించిన జీవో కొట్టివేత, అవి తప్పైతే స్వాతంత్రం వచ్చేదా, రాష్ట్రంలో జరిగేవా. ఇది తర్వాత సిబిఎస్ఈ ఫలితాలు బాలికల పై అని చెప్పి 90%, 12లో 87.37%. సేకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. మద్దతు ధర కొనాలని సుప్రీం సీఎం నిర్ణయం, మార్కెట్ నోటిఫైజేషన్ చేసే ఆదేశాలు చెప్పి ఒకటి. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారుల నుంచి 50,000 దాకా వసూలు అని చెప్పి ఇంకొక వార్త కూడా వచ్చింది. జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు వీరికి వంత పాడుతున్న అధికార యంత్రాంగం, నేతలు చెప్పిన పేర్లే లబ్ధిదారులకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దరఖాస్తుదారులు. ప్రచారం ప్రత్యేక చొరవ, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పథకం అమలు. సొంత జాగాలో ఇల్లు కట్టుకున్న బిల్లులు, వాటిని సైతం వదిలిపెట్టిన నాయకులు. బిల్లు కావాలంటే ముడుపులు ఇవ్వాల్సిందని లబ్ధిదారులకు స్పష్టీకరణ. అంటే లంచాలమయం ఒకటి మనకు ఆంధ్రజ్యోతి పత్రికలో కనబడుతుంది. దాని తర్వాత అంత్యక్రియలకు పైసలకు ముక్కలుగా నరికి మూటగట్టి. అంటే ఇది కొద్దిగా అనుమానాస్పదంగా ఉంది, ఎందుకంటే ఆటో నడుపుకుంటూ వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు అంత్యక్రియలకు డబ్బులు లేవంటే కొంత ఆశ్చర్యమే. ఎందుకంటే అతను గతంలో తాగుడుకు బానిస అని చెప్పి చనిపోయాడు, ఆయన అంత్యక్రియలు చేయడం దండుగా అని చెప్పి నరిచేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇది కూడా ఒక అంశ ప్రధానంగా ఉంది. తర్వాత జేపీఎస్ లకు సర్కార్ జల. నేటి మధ్యాహ్నం 12 విధుల్లో చేరని వారు ఉద్యోగాలు శాశ్వతంగా కోల్పోయినట్లే అని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైన కూడా రాష్ట్ర మొత్తం కూడా చర్చ జరుగుతుంది. వరంగల్ జిల్లాలో మహిళా జేపీఎస్ ఆత్మహత్య, కార్యాలయంలోని మృతి. ప్రభుత్వ వైఖరి కారణమంటున్న సహచరులు, కుటుంబ సభ్యులు, కార్యదర్శులు ఆందోళన. నేడు జగిత్యాల బంద్. ఎస్ఐ అనిల్ సస్పెన్షన్ ఎత్తివేతకు డిమాండ్, విఐపి బజరంగ దళ్ మద్దతు. పార్టీలకు తాళం వేసిన ఉన్నతాధికారులు వెళ్లిపోవాలని ఆదేశాలు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న జగిత్యాల బంద్ కరపట్నం. రాష్ట్రంలో బురకా వేసుకున్న ప్రత్యేక న్యాయం, మజిలీస్ ఒత్తిడితోనే సస్పెన్షన్. భార్యల గౌరవాన్ని కాపాడుకునే స్థితిలో పోలీసులు. ఎంపీ ధర్మపురి ఆరోగించినటువంటి ఒక మాట్లాడితే కొనుగోలు కేంద్రాల్లో ఆగిన రైతు గుండె. 20 రోజులుగా కాంటాకాని ధాన్యం, తోటి రైతులతో మాట్లాడుతూనే మృతి. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరులో ఘటన. ధాన్యం కొనుగోలు కోసం పెద్ద అడిశేర్లపల్లిలో రోడ్డెక్కిన రైతులు. గోదా జలచంద్ర హైవేపై ఆందోళన. బయ్యారంలో తుమ్మల ఎమ్మెల్యే హరిప్రియ కామాయ అడ్డంక. ఇది చాలా దారుణం, ఎందుకంటే 20 రోజులుగా ధాన్యం కొనకుండా ఒక దగ్గర పెట్టినటువంటి ధాన్యానికి కాపలా ఉంటూ ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు గుండెకి చనిపోయినటువంటి ఒక దుర్భర సంఘటన, చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన జరిగింది. దీనిపైన ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం. మరి చూద్దాం ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుంది. మాకు సంబంధం లేదంటే ఏంటనేది మనం చూడాలి. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. సాక్షి దినపత్రికను చూద్దాం. సాక్షి దినపత్రికలో మొదటి పేజీలో పెద్ద యాడ్, 2-3 పేజీలో కూడా యాడ్ ఉంది. తర్వాత జేపీఎస్ల సమ్మె ఉధృతం.
నేడు నుంచి వినూత్న పద్ధతుల్లో నిరసనలు, జిల్లాలో తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు. నేడు 12 గంటలుగా విధులకు చర్చలకు పిలిచే సీఎస్, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశం, సమ్మెపై తగ్గేది జేపీఎస్. మహిళా జేపీఎస్ ఆత్మహత్య, ఉద్యోగ భద్రత లేదన్న భయంతోనే బలవన్మరణం బంధువులు చేస్తా ఉన్నారు. పోస్ట్ మార్టం గది వద్ద ఆందోళనకు దిగిన జేపీఎస్ కొవ్వొత్తులతో నిరసన, న్యాయం చేయాలని డిమాండ్. నలుగురు అరెస్టు, స్టేషన్ తరలింపు. భర్త వేధింపులే కారణమని కేసు నమోదించిన పోలీసులు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో ఘటన అని చెప్పి ఒక వార్త కనబడుతుంది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సర్పంచుల సంఘీభావం. నేటి మధ్యాహ్నంలోగా జీపీఎస్ లో విధుల్లో చేరాలని సీఎస్ 15 రోజులుగా సాగుతున్న గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలు అని చెప్పి కూడా ఇంకొక వార్త మనకు ప్రధానంగా తర్వాత ఉదయవిదారకమైనటువంటి వార్త. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద భార్య లక్ష్మిని భుజంపై మోసుకెళ్తున్న భర్త. కాలు లేని భార్యను భుజంపై మోసుకుని వరంగల్ ఎంజీఎంలో స్ట్రెచర్ లేక రోగి వస్తారు. చికిత్స కోసం వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో ఘటన అని చెప్పి ఇంకొక వార్త కూడా మనకి ప్రధానంగా కనబడ్డది. నేడే ఉదయం 8 గంటల ప్రారంభం. కౌంటింగ్ కోసం కర్ణాటక వ్యాప్తంగా 36 కేంద్రాల ఏర్పాటు. మధ్యాహ్నం గల తుది ఫలితాలపై రానున్న స్పష్టత. హంగు వస్తే ఏం చేయాలని దానిపై పార్టీల సమాలోచనలు, ఎమ్మెల్యేలను రిసార్ట్లకు తరలించేందుకు ఏర్పాటు. రాష్ట్రంలో భూ సంస్కరణ చట్టం అమలవుతుందా? ధరణి పోర్టల్ పెద్ద భూపకోణం. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ధ్వజం. పాదయాత్ర 200 కిలోమీటర్లు పూర్తి. సర్కార్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు. ఇది కూడా ఆంధ్రజ్యోతిలో చూసినాం మనం. జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు అని చెప్పి ఇంకొక వార్త మనకు ప్రధానంగా కనబడుతుంది. విదేశీ వైద్య విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఓకే. రాష్ట్రంలోని 51 కళాశాలలో చేసేందుకు అనుమతి. 3585 మందికి అవకాశం కల్పించిన ఎన్ఎంసీ. అందరికీ స్టైఫండ్ కూడా ఇవ్వాలని స్పష్టీకరణ అని చెప్పి ఈ వార్తలు ప్రధానంగా మనకి కనబడుతుంది. తర్వాత బ్యాంకింగ్ బీమాలో ఏటా 1000 మందికి ఉపాధి అని చెప్పి ఒక వార్త ఒకటి ప్రధానంగా కనబడుతుంది. హైదరాబాద్ లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు. మంత్రి కేటీఆర్ లండన్ పర్యటనలో భాగంగా ఒప్పందం అని చెప్పి ఇంకో వార్త మనకు సాక్షి దినపత్రికలో కనబడదు. ఇక వీటితో పాటు వెలుగు దినపత్రికను ఒకసారి చూస్తే, వెలుగు దినపత్రికలో కర్ణాటకలో రిజల్ట్స్, ఇక్కడ టెన్షన్. అంటే కర్ణాటక రిజల్ట్స్ పైన తెలంగాణలో పెద్ద ఎత్తున టెన్షన్ కొనసాగుతూ ఉంది. ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరై పోరాడుతున్న తప్పదన్న అంచనాలతో నేతల్లో హైరాణ. బీజేపీ, కాంగ్రెస్ లో ఏది గెలిచిన ఆ పార్టీకి రాష్ట్రంలో ఫుల్ జోష్. అక్కడి ప్రభావం ఇక్కడ పడుతుందనేటువంటి భావంలో బీఆర్ఎస్. మధ్యాహ్నం వరకు క్లారిటీ. నేడు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు, 36 కేంద్రాల్లో కౌంటింగ్. కుమారస్వామి సింగపూర్ లో మకాం అని చెప్పి ఒక వార్త ప్రధానంగా మనకు వెళ్ళిన పత్రికలో కనబడుతుంది. అట్నే ఎంజీఎంలో స్ట్రెచర్ దొరకక భార్యను భుజాలపై మోసుకెళ్తున్నప్పుడు అని చెప్పి స్ట్రెచర్ అడిగితే ఇవ్వలేదన్న పేషెంట్ భర్త. సోషల్ మీడియా వీడియో వైరల్. బద్నాం చేసేందుకే వైరల్ చేశారన్న ఆఫీసర్ అనేది కూడా ఒకటి మనకి ప్రధానంగా. ఇవాళ మధ్యాహ్నం కల్లా డ్యూటీలో చేరాలి, లేదంటే ఉద్యోగుల కింద లెక్క కట్టం. అంటే వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చినటువంటి సెక్రటరీ చర్చలకు పిలిచేది లేదు. వాళ్ళు రాకుంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళని టెంపరీగా నియమిస్తాం. చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్లకు, డిపిఓలకు సిఎస్ ఆదేశాలు చెప్పిన ఒక వార్త కనబడుతుంది. పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య అనే వార్త కూడా మనకి కనబడుతుంది. పల్లెల్లో ఆగే పనులు. ఇదే గ్రామాలకు రాని ఇన్ఛార్జ్ సెక్రటరీలు వివిధ సర్టిఫికెట్లు దరఖాస్తుల కోసం జనం తిప్పలు. ఉపాధి హామీ పనులకు దెబ్బ. 4 ఏళ్లు పూర్తయిన జూనియర్ పంచాయతీ కలెక్టర్కు రెగ్యులర్ చేయని సర్కార్. 15 రోజులుగా కొనసాగుతుంది చెప్పి కూడా ఇప్పుడు సారీ మమ్మీ ఏడవకు, జాబ్ రావట్లేదనే బాధతో నిరుద్యోగ సూసైడ్. తల్లికి లేఖ రాసి బలవన్మరణం. నాగకర్ణంలో చూశాలని చెప్పి కనబడుతుంది. ఎన్నికలు మళ్ళా రాబట్టే లోన్ మాఫీ కాకపోతే చెప్పి 30 లక్షల మంది రైతుల ఎదురు చూపులు. 30 లక్షల మాఫీ చేస్తామని చెప్పి చేసింది 37,000 లోపే. 4.5 ఏళ్లలో 1,0207 కోట్లు మాత్రమే చెల్లించిన ప్రభుత్వం. ఇంకా 20,000 కోట్లు కావాలి అని చెప్పి ఒక వార్త మనకు కనబడుతుంది. వడ్లు అమ్ముకునేందుకు పడిగాపులు అని చెప్పి కూడా మొత్తం వడ్లు కొంటలేరు, కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నటువంటి వార్త కూడా మనకు ఇలా కనబడుతుంది. తర్వాత యువత ఉద్యోగుల టార్గెట్ గా దేశవ్యాప్తంగా మత మార్పిళ్లకు టెర్రర్ సంస్థ హిజ్బుల్ నుంచి హైదరాబాద్ సలీం కీ ఆఫ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్లో ప్రసంగాలు అని కూడా వస్తుంది. భార్య గొంతు కోసి వస్తువుల నుంచి తోసేసిన కానిస్టేబుల్ అనేటువంటి వార్త. సోదరుడి శవం ముక్కలుగా చేసిన అన్నా చెల్లి అని చెప్పి కూడా ఈ వార్తలు ప్రధానంగా వెలుగు దినపత్రికలో కనబడితే, ఇక మనం నమస్తే తెలంగాణ పత్రికలో ప్రధానమైనటువంటి వార్త కరెంటు సంస్థలపై కట్టాటి కేంద్రం. సిఈఆర్సీపై అజమాయిషీకి యత్నం అని చెప్పి ఒక వార్త. బెస్ట్ బిల్డింగ్ తెలంగాణ అని చెప్పి ఇంకొక వార్త. మెజారిటీ రాకుండా ఆపరేషన్ అని చెప్పి కమలం కర్ణాటక బీజేపీ నేతల మంత్రి అశోక్ వెల్లడి. ఫలితాలకు ముందు బహిరంగ ప్రకటన. ఇది ఎమ్మెల్యేలను కొంటామని చెప్పడం, ప్రజా నిర్ణయాన్ని అవహేళన చేస్తారంటూ ఇంతకాలం దిగజారుతనం ఉంటుందా అని మండిపడుతున్న విపక్షాలని చెప్పి ఒక వార్త వచ్చింది. తెలంగాణ మరో ఎక్సలెన్స్ సెంటర్ అని చెప్పి కూడా ఒక వార్త.
నేడు జలధారి అని చెప్పి నాడు ఏడారి నేడు జలధారి అని చెప్పి 2 ఫోటోలు కూడా ఒక వార్త ప్రధానంగా మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో కనబడతాయి. ఇవి ఈ రోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. ఈ రోజు మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం. మీ వాయిస్ చాలా తక్కువ వస్తుంది, నాకు వినరావడం లేదు. ఒకసారి చెప్పండి, కొంచెం పెంచే వినొస్తుంది కానీ కొంచెం తక్కువ, ఎక్కడి నుంచి లోతు నుంచినట్టు వస్తుంది. నమస్కారం. కృష్ణమూర్తి గారు నమస్కారం. మీ ఇద్దరికి చర్చలకు స్వాగతం. ఇంకా ఉందండి రామ్మోహన్ గారు, వాయిస్ ఓకే ఉందా? అట్లే లోతు నుంచి వినొస్తుంది కానీ తక్కువ వినొస్తుంది, కానీ చెప్పండి. అయితే ఇప్పుడు మనకు ఇలా కన్నడ తీర్పు ఉంది అంటే రిజల్ట్స్ బయటపడతా ఉన్నాయి. మొన్న ఎన్నికలు జరిగినాయి. కర్ణాటకలో 224 స్థానాలకి ఈ రోజు తీర్పు వెలువడబోతా ఉంది. అంటే ఎట్లా ఉండబోతా ఉంది మరి? సర్వేలన్నీ కూడా అంటే దాదాపు 10 ఏజెన్సీలు సర్వే నిర్వహిస్తే 8 ఏజెన్సీలు కాంగ్రెస్ కి అంటే బుటాబుటి మెజార్టీ వస్తే చెప్పినాయి. కొన్ని 1-2-3 ఏజెన్సీలు బీజేపీకి అనుకూలంగా ఇచ్చినాయి. అంటే ఎట్లా ఉండబోతుంది కర్ణాటక పరిస్థితి? దీన్ని అంచనా ఏంటి? ప్రసాదరావు గారు, మీకు మనకు ప్యానెల్లో ఉన్న పెద్దలు కృష్ణమూర్తి గారికి నమస్కారం. సర్వేలన్నీ కూడా మీరు అన్నట్టు 10 సర్వేలు 8 సర్వేలు కాంగ్రెస్ కి అనుకూలంగా, 2 సర్వేలు ఏమో బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. కానీ సర్వేలన్నీ కూడా కేవలం 1-2% ఓట్ల తేడాతోనే చెప్తున్నాయి. అంటే 120 సీట్లు దాటి ఎవరికి వస్తాయనేది కూడా ఏ సర్వే చెప్పలేదు. ముఖ్యంగా 113 మ్యాజిక్ ఫిగర్. కర్ణాటక ప్రజలు ఒకసారి విలక్షణమైన తీర్పిస్తున్నారు. ముఖ్యంగా హంగు వైపే పోయిన 2018 నుంచి హంగు వైపే మొగ్గుతున్నారు. గతంలో చూసుకుంటే మనకి 38 ఏళ్లుగా గత 38 ఏళ్లుగా ఒకరు కాకపోతే ఇంకొకరు ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వారిని మళ్ళీ గెలిపించడం లేదు. అట్లా 38 ఏళ్లుగా ట్రెండ్ కొనసాగుతుంది అక్కడ. అంటే ప్రస్తుతం చూసుకుంటే మళ్ళీ ప్రభుత్వం మారాలి కనుక బీజేపీ పోయి కాంగ్రెస్ రావాలి, ఈ రకంగా ట్రెండ్స్ ఉన్నాయని అంటున్నాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే హంగ్ అసెంబ్లీ వైపు పోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సర్వేలన్నీ కూడా ఎక్కువ 114 నుంచి 120 అన్నారు కాంగ్రెస్. అంటే 120 దాటి 121 ఏదో అన్నట్టుంది ఒక సర్వే. మిగతావి కూడా ఎవరు కూడా 120, 121 దాటుదని చెప్పలేదు. ఒకసారి మనం 2018 ఎన్నికల వైపు పోతే మనకు అర్థమవుతుంది ఈ సినారియో. 2018 ఎన్నికల్లో అత్యధిక ఓట్ షేర్ ఎవరికి వచ్చింది? కాంగ్రెస్ 38.4% వచ్చింది. కానీ 36% ఓట్లతోని ఉన్న బీజేపీ 104 సీట్లు గెలుచుకుంటే అంతకు 2% ఎక్కువ ఓట్లు గెలుచుకున్న ఓట్లు పొందిన కాంగ్రెస్ కేవలం 80 స్థానాలకి పరిమితమైంది. కేవలం 18% ఓట్లు మాత్రమే పొందిన జేడిఎస్ 39 స్థానాల్లో గెలిచింది. చూడండి, అంటే మనకి ఎఫ్పిటిపి అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ ఎన్నికల విధానంలో ఇది దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఓట్ల శాతానికి సీట్లకు సంబంధం ఉండదు. దగ్గరగా చూపుతున్నాను, చాలా సార్లు 1-2% ఓట్ల తేడాతో పోయినసారి మనకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూసి 2019 చూసుకుంటే టీడీపీకి వైసీపీకి కేవలం 2% ఓట్ల తేడా, 1.5-2% ఓట్ల తేడా. కానీ టీడీపీకి ఏమో 23 సీట్లతో పరిమితమైంది, మరి వైసీపీ 151 సీట్లు గెలుచుకుంది. అంటే ఈ ఓట్ల శాతానికి సీట్లకు ఎలాంటి సంబంధం లేకుండా ఎన్నికలు ఫలితాలు వస్తుంటాయి. ఇది ఎఫ్పిటిపి అంటే గెలుపు గురాన్ని నిలబెట్టడం, ఒకే చోట కేంద్రీకరించడం. అంతేందుకు మన హైదరాబాద్ పాదనగరం చూసుకుంటే ఎంఐఎం ఓట్లు అంతా కలిస్తే 2009లో లోక్సత్తాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ లేకపోతే ఎంఐఎం కానీ. కానీ ఎంఐఎంకు 7 సీట్లు వచ్చినాయి. కోటిపల్లి నుంచి ఒక జేపీ గారు ఒక్కడే గెలిచారు. అంటే ఏమైతుందంటే ఓట్లు క్యాటల్ గా చీలిపోయి వేరువేరుగా పోతే ఎన్ని శాతం ఓట్లు వచ్చినా అవి పనికి రాకుండా పోతాయి. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో 4%, ఓ నియోజకవర్గంలో 12% ఇట్లా వచ్చింది. ఇవన్నీ కలిపితే మరి 18% రావచ్చు, కానీ ఇవి గెలుపులు రావు. దీనివల్ల సరిగ్గా మనకు కర్ణాటక ఎన్నికల్లో అదే జరుగుతుంది. 2018లో నేను చెప్పినట్టు 38% వచ్చిన కాంగ్రెస్ కేవలం మరి 80 సీట్లకి పరిమితం కావడం, కేవలం అంతకు 2% ఓట్లు తక్కువ వచ్చిన మరి అది 104 సీట్లకు పెరగడం అనేది, బీజేపీ పెరగడం అనేది విచిత్రం. అట్లాగే గత 4 ఏళ్లలో కూడా ఈ ఎన్నికల మీద ప్రభావాలు 4 పడ్డాయి ప్రసాద్. నెంబర్ 1, ఒకటి ముఖ్యమంత్రులు మార్చడం. రెండవది బీజేపీకి ఉన్న అవరోధం ఏంటంటే అట్లానే మనకు
ఈ ముఖ్యమంత్రులు మార్చడం 40% కమిషన్ ప్రభుత్వం అని చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆరోపించినాయి. ఈ ప్రతిపక్షాలు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాయి. మూడోది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం కావాలి తప్ప ఇట్లా మొదట్లో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోకుండానే మొట్టమొదటిగా యడ్యూరప్ప అతిపెద్ద మెజార్టీ పార్టీ అధ్యక్షుడిగా మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసి కేవలం కొద్ది రోజుల్లోనే విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండానే ఆయన వైదొలగాల్సి వచ్చింది. కొన్ని తర్వాత కుమారస్వామి జేడిఎస్ నుంచి మరి 39 సీట్లతో ఉన్నారు. కాంగ్రెస్ జేడిఎస్ పొత్తు కేవలం సంవత్సరం లోపే పటాపంచలైపోయింది. మళ్ళీ యడ్యూరప్ప రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పార్టీల ఫిరాయింపుల ద్వారా. ఆయన కూడా ఒక సంవత్సరం కన్నా మించి ఉండకుండా మళ్ళీ బసవరాజ బొమ్మాయి 2021 నుంచి కొనసాగుతున్నారు. అంటే ఏమైందంటే ఈ 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు 3వ కృష్ణుడు లాగా 5 ఏళ్లలో 4 ముఖ్యమంత్రులు మారారు. అంటే బసవరాజ బొమ్మాయి చివరి ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు దీనిలో మొదలు యడ్యూరప్ప 2 సార్లు చేశారు కనుక 4 ముఖ్యమంత్రులు మారినట్లు లెక్క. కనుక ఇట్లా చూసుకుంటే అస్థిరమైన ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండాలని ఒకటి ఉన్నది. రెండోది కర్ణాటక ఓటర్లు విలక్షణమైన తీర్పు ఏంటంటే ఒకరిని ఒకసారి గెలిపిస్తే మళ్ళీ గెలిపించారు. 35 ఏళ్ళుగా అది కొనసాగుతుంది కనుక ఈ ఎన్నికల ఆటలో మరి ఈసారి అదే ట్రెండ్ కొనసాగితే కాసు గెలవాలి. కానీ కాంగ్రెస్ 113 సీట్ల మ్యాజిక్ ఫిగర్ సాధించుకుంటుందా, సాధించుకుంటే ఎట్లా ఉంటుంది అని మీద అనేకమైన విశ్లేషణ. అందులో ప్రధానంగా అన్ని సభ్యులు కూడా ఆల్మోస్ట్ 120-121 పరిమితం కావడం వల్ల అసెంబ్లీ ఏర్పడుద్దాం అనుకుంటున్నాం. ఇందులో సందర్భ సడమేలాగా మనకు జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ఇప్పటికే పాచికలాట మొదలు పెట్టారు. ఏ పార్టీకి తక్కువ మెజార్టీ వచ్చినా, ఏ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినా మరి వారి వెంబడి ఉండి ప్రభుత్వంలో భాగస్వామి కాదలుచుకున్నారు. ఎందుకంటే వారికి బీజేపీ అయినా ఒకటే సమానమే, కాంగ్రెస్ అయినా ఒకటే. కనుక అధికారం కోసం గతంలో ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు ఆయన 39 సీట్లతో. అసలు అతి తక్కువ సీట్లున్న పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అనేది విచిత్రం. అట్లాగే ఈసారి కూడా మరి జేడీఎస్ అంత ప్రభావం చూపెట్టకపోవచ్చు. పోయినసారి 39 సీట్లకు పరిమితమైన జేడీఎస్ 39 సీట్లు వచ్చిన జేడీఎస్ కి ఈసారి 20-22కే పరిమితం అవుతాయని అందరూ అంటున్నారు. వేచి చూడాలి. అతి త్వరలో అంటే కొద్ది గంటల్లో ఫలితాలు తెలబోతున్నాయి. ఇప్పటిదాకా ఆశల పల్లెకిలో అభ్యర్థులు, ఊహల ఉయ్యాలలో కార్యకర్తలు ఉన్నారు. అతి త్వరలో ఇప్పుడు ఎన్నిక లెక్కింపు మొదలైంది. ఇప్పటికే మొదలు పోస్టల్ బ్యాలెట్ లెక్క పెడతారు. ఆ తర్వాత మిగతా లెక్కింపు పూర్తవుతుంది. మధ్యాహ్నం కల్లా మనకు పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, కృష్ణమూర్తి గారు, ప్రధానంగా కర్ణాటకలో జరిగినటువంటి తీరు, తర్వాత కర్ణాటకలో ఎన్నికల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్స్ అంటే పరిస్థితి ఏ రకంగా ఉందని బండారామరావు గారు స్పష్టంగా చెప్పినారు. మీరేమనుకుంటున్నారు? కర్ణాటకలో ఏ పార్టీకి అధికారం వచ్చేటువంటి అవకాశాలు ఏమవుతాయి? కర్ణాటకలో ఏ పార్టీకి అధికారంలో కింగ్ మేకర్ గా జేడీఎస్ మారుతుందని చెప్పేసి వస్తున్నటువంటి సమాచారము. తాజాగా కూడా జేడీఎస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు ఏం చెప్పారు, 2 పార్టీలు మాకు సంప్రదించాయి, కాంగ్రెస్ బీజేపీ. మేము నిర్ణయం తీసుకొని పెట్టుకున్నాం, సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. అంటే ఇటు బీజేపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాదు, అటు కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో మెజార్టీ రాదనే విషయం స్పష్టమైన నేపథ్యంలో ఇక్కడ మనం గమనించాల్సిందంటే జేడీఎస్ మద్దతు అనేది 2 పార్టీలకు అవసరం ఒకవేళ అధికారం చేపట్టాలంటే. దీంట్లో జేడీఎస్ ఎవరు, గతంలో మన రామ్మోహన్ గారు చెప్పినట్టుగా 39 సీట్లున్న కుమారస్వామి సీఎం పదవిని అధిష్ఠించారు. మరి ఈసారి ఆయన సీఎం పదవి కోరుతారా ఏంటిది అనేది. అయితే ఈసారి కుమారస్వామి కొంత అనారోగ్యంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. సింగపూర్లో ఆయన కొన్ని వైద్య పరీక్షలకు వెళ్ళారు. ఇప్పుడు సాయంత్రం వరకు బెంగళూరు ఎదుర్కొంటారని చెప్పేసి జేడీఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరోసారి జేడీఎస్ అనేది కీలకంగా మారుతున్న నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలు కొంత రసవత్తంగా మారాయి. ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే మరోసారి ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు అక్కడ ఖచ్చితంగా. ఎందుకంటే కుమారస్వామి కోరికను ఈ 2 పార్టీలు ఒప్పుకుంటాయా అనేది, ఆయన సీఎం కావాలని పట్టుబడితే నాకు సీఎం ఇస్తేనే నేను మద్దతు ఇస్తాను అని చెప్పేసి. ఆయనకు 2 పార్టీలు ఒకటే, బీజేపీ కాంగ్రెస్ ఆయనకు 2 ఒకటే, రెండింటికి సమాన దూరంగా ఉంటున్నారు. అవకాశం వచ్చినప్పుడు అధికారం కోసం ఏ పార్టీని అక్కడ తీసుకుంటారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి కావాలి, నాకు ముఖ్యమంత్రి పీఠం ఇస్తేనే మీకు మద్దతు ఇస్తాను అన్నప్పుడు
కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కొంత సందిగ్ధ వాతావరణం అయితే ఉన్నది. సాయంత్రం వరకు దాంట్లో కొంత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ప్రసాద్ గారు. అంటే కృష్ణమూర్తి గారు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చినారు ఆనంద్ గారు. మళ్ళీ ఎన్నికలకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకవేళ జేడీఎస్ కాంగ్రెస్ తో కానీ బీజేపీతో కానీ కలవను అని అనుకోండి, పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? అందులో మరి మళ్ళీ రాజ్యాంగ సంక్షోభం వస్తుందా, రాష్ట్రపతి పాలన, లేకపోతే మళ్ళీ ఎన్నికలు పోయేటువంటి అవకాశాలు ఇట్లాంటివి ఉంటాయా, లేకపోతే ఏదో సర్దుబాటు జరుగుతుంది? ఎట్లా ఉంటుంది అంటారు రామ్మోహన్ గారు? రామ్మోహన్ రావు అంటే ప్రసాద్ గారు, రెండు విషయాలు మనం చేయాలి. మనకి ఎందుకంటే భారతదేశంలో అన్ని నదుల్లో త్రివేణి సంగమం అంటుంటాం. ఉదాహరణకు అలహాబాద్ లో ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో రెండే నదులు కనపడితే కూడా కనపడదు మనకు. అట్లాగే ప్రాణహిత కలిసే మన గోదావరి నది ప్రాణహిత కలిసే కాళేశ్వరంలో కూడా మీకు మూడో నది కనపడుతుంది, అంతర్వాహిని అంటారు. రాజకీయ పార్టీల్లో కూడా 3 పార్టీలు కూడా కర్ణాటకలో 3 ముక్కలాట నడుస్తుంది. మూడో పార్టీ కనపడుతుంది, మూడో నది కనపడుతుంది. మనకి ఇక్కడ సమస్యని చాలా చోట్ల ఏంటంటే 2 పార్టీలు బలంగా ఉంటే మూడో పార్టీ మనజాలదు కూడా. మనకు మొత్తం రాజకీయాలు విశ్లేషిస్తే జాతీయ స్థాయిలో మూడో పార్టీ ఏదైనా మనగలిగిందా? థర్డ్ ఫ్రంట్ ఎన్నిసార్లు విఫలమైనాయి? దానికి కారణం ఏంటంటే రెండింటి మధ్య పోటీ ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ఏదో ఒక పార్టీని పక్కకు తోసేస్తారు, మూడో పార్టీని పక్కకు తోసేస్తారు. అందుకని చాలా సార్లు ఆనాడు ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ కానీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది. తర్వాత బీజేపీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నది కనుక చాలా ప్రాంతీయ పార్టీలు ముందుకు వచ్చిన తర్వాత మీకు అయితే ప్రాంతీయ పార్టీ వర్సెస్ జాతీయ పార్టీ ఉంది పోటీ. ఉదాహరణకు మన తెలంగాణ ఉంది అనుకోండి, మళ్ళీ 3 ముక్కలాట. కానీ చాలా చోట్ల చూసుకుంటే మీకు కాంగ్రెస్ వీక్ అయిన చోట ఎక్కడైనా ప్రాంతీయ పార్టీ ఉంటే ఆ ప్రాంతీయ పార్టీ హవా. పశ్చిమ బెంగాల్ మనకు, అట్లాగే మన ఒరిస్సా కానీ తమిళనాడులో అయితే ప్రాంతీయ పార్టీల హవా, జాతీయ పార్టీలు శూన్యం. మొత్తమే రెండింటి మధ్యనే పోటీ ఉంటుంది. ఇట్లా చూసుకుంటే మనకు మూడవ పార్టీగా ఈ సరస్వతి నది లాగా ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఉన్నది. అట్లాగే కర్ణాటకలో కూడా ఏమైందంటే కొంచెం మూడవ పార్టీగా ప్రతిసారి ముందుకు వస్తుంది జేడీఎస్, మళ్ళీ అందులో అధికారానికి పాలు పంచుకుంటుంది, మళ్ళీ అధికారానికి దూరం అవుతుంది. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఈ కర్ణాటకలో ఆడుతున్న 3 ముక్కలాటలో ప్రజలు ఏం చేస్తున్నారు? మూడింటిని ఆదరిస్తున్నారు అని చెప్పాలి. కొంచెం ఎక్కువ 2 పార్టీలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. కానీ మధ్యన జేడీఎస్ కూడా 39 సీట్లను తక్కువ కాదంగా పోయినసారి గెలుచుకున్నాయి. ఈసారి మెల్లమెల్లగా అంతర్వాహినిగా మారిపోయే పరిస్థితి. సరస్వతి నది లాగా మరి జేడీఎస్ అంతరించిపోతుందా ఈసారి అనే పరిస్థితి అనిపిస్తుంది. 20 సీట్లు మించవు అని అంటున్నారు. మాక్సిమం 20కి అటు ఇటుగా ఉండొచ్చు అంటున్నారు. కానీ 20 సీట్లు వస్తే పెద్ద ప్రభావం చూపెట్టకపోవచ్చు. కానీ మిగతా ఇద్దట్లో 113 మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాదో, 2024లో మ్యాజిక్ ఫిగర్ 113 రాదో, మరి వాళ్ళు తప్పనిసరి జేడీఎస్ ని ఆశ్రయించాల్సి వస్తుంది. ఉప ముఖ్యమంత్రి అన్న కనీసం ఇవ్వాల్సి వస్తుంది. గతంలో ముఖ్యమంత్రికి చేశారు వారు కనుక కుమారస్వామి గారు. మరి ఈసారి ఉప ముఖ్యమంత్రితో సంతృప్తి పడతారా, లేక ఏదో ఒక పార్టీ మెజార్టీ వచ్చి జేడీఎస్ అవసరం లేకుండా పోతుంది? అంటే జేడీఎస్ అవసరం లేకుండా పోయిన సందర్భంలో వచ్చే ఎన్నికలు జేడీఎస్ పూర్తిగా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. కనుక ఈ 3 పార్టీల 3 ముక్కలాటలో 3 కులాలు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మతం కూడా, ఉదాహరణకు మనకు వక్కలిగలు, లింగాయతులు, మిగతా కులాలను కలిపి ఒక 18% 20% మధ్యన ఉంటారు. అందరూ కూడా ఒక్కొక్కరు. లింగాయతులు 18-20% ఉన్నారు, మన వక్కలిగలో 18-20% ఉన్నారు ఓటర్లు. అట్లాగే ముస్లిం మైనార్టీ ఓటర్లు కూడా దాదాపు 18-20% ఓటున్నారు. ముఖ్యంగా మనకు హైదరాబాద్, కర్ణాటక, బీదర్ కానీ, గుల్బర్గా కానీ, రాయచూరు కానీ ఈ జిల్లాలలో ఖచ్చితంగా మనకు ముస్లిం ఓటర్ల ప్రభావం ఉంటుంది. అట్లాగే బెంగళూరు టౌన్ దాదాపు 24, 23, 28 నియోజకవర్గాలు శివారు ప్రాంతాలు కలుపుకుంటూ ఉంటాయి. కానీ 25 నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలు ముస్లింల ఓట్లు ప్రాబల్యం వహిస్తున్నాయి. అందుకనే 2 పార్టీలు బ్లాక్ అండ్ వైట్ ఆట ఆడినాయి ఇవాళ. అంటే ఎవరి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హామీలు ఇచ్చేసారు. అందుకని ముఖ్యం ఏంటంటే ఎన్నికలో ఒక 5-6 అంశాలు చాలా కీలకంగా మారినాయి. ఒకటేమో హిజాబ్ వివాదం నుంచి మొదలుకొని ఈ గత 4 ఏళ్లుగా నడుస్తున్న దాన్ని మీరు చూస్తే హిజాబ్ వివాదము, తర్వాత టిప్పు సుల్తాన్ విగ్రహావిష్కరణ వాటి విషయంలో, అట్లాగే మనకు మొన్న కేరళ స్టోరీ కూడా ఇక్కడ పనిచేసింది. ప్రధానమంత్రి మోడీ గారు 1-2 సార్లు కేరళ స్టోరీని వినిపించారు కర్ణాటక ఎన్నికల్లో. అసలు అన్ని తానే వ్యవహరించారు. దానికి కారణం ఏంటంటే స్థానిక బీజేపీ నాయకుల అవినీతి. అట్లానే గత 4 ఏళ్లుగా అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వం ముఖ్యమంత్రులు మారినా కూడా, యడ్యూరప్ప తర్వాత మనకు బసవరాజు బొమ్మాయి మారినా కూడా
అక్కడ 40% కమిషన్ ప్రభుత్వం అనే ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా బీజేపీ ఎదుర్కోలేకపోయిందనే ఆరోపణ ఉంది. ముఖ్యంగా దానికి దానికి ప్రతిగా ప్రధానమంత్రి మోడీ గారు ఒక జనరల్ గా చాలా బాగా మాట్లాడతారు, ఆయన ఇక్కడ మాట జారరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 85% అవినీతి పోతుంది అని అన్నాడు. యాక్చువల్ గా ఆయన అన్న ఉద్దేశం ఏంటంటే రాజీవ్ గాంధీ గారు బతుకున్నప్పుడు ₹1 పైనుంచి విడుదల చేసే కిందికి 16 పైసలు మాత్రమే చేరుతున్నాయి, మిగతా 84 పైసలు ఎటుపోతున్నాయి తెలియడం లేదు, అందుకని అధికార వికేంద్రీకరణ కావాలనే ఉద్దేశంగా ఆయన మాట్లాడారు. దాన్ని తీసుకొని మోడీ గారు 85% అవినీతి ప్రభుత్వం వస్తాను అంటే 40% ఒప్పుకున్నట్టే కదా. అంటే మేమేమో ఇప్పుడు గొర్రెలు తినేవాడు బర్రెలు తినేవాడు వస్తారు చెప్పినట్లు లెక్క. అంటే తాము గొర్రెలు తినేవాళ్ళం, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బర్రె తినే ప్రభుత్వం వస్తుందనే ఒక మాట మాట్లాడినట్టు అయింది. అది కొంచెం బౌన్స్ అయిందని నేను అనుకుంటున్నాను. కానీ మొత్తం ఎన్నికల ప్రచారం చూసుకుంటే 286 సభలు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ముందు అన్ని సభలు పెద్ద పెద్ద సభలన్నీ అవి జరిగినాయి. అమిత్ షా గాని, మోడీ గారు కానీ, మనకు జేపీ నడ్డా గారు కానీ, వివిధ కేంద్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు ముఖ్యంగా సీఎం ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ కానీ, ఇట్లా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు అందరూ ఆల్మోస్ట్ ఒకరిద్దరు తప్పించారు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఈ 286 సభలు జరిగినాయి అక్కడ. ఈ 286 సభల్లో హైలైట్ ఎవరిది అంటే వీళ్ళందరికీ లేని చరిస్మా మోడీకి ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఆ చరిస్మాతోనే మొత్తం 18 సమావేశాల్లో పాల్గొన్నారు. చిన్న చిన్న సమావేశాల్లో కూడా 100 మందిని కలిశారు. నా ఉద్దేశం ఏంటంటే రేపు బీజేపీకి మెజార్టీ వస్తే పూర్తిగా మోడీ గారి గొప్పతనం అంటగడతారు. నిజంగా కూడా అది ఎందుకంటే స్థానిక నాయకుల మీద కానీ, స్థానిక ముఖ్యమంత్రి మీద కానీ, పార్టీ మీద కానీ ఈ గత 4 ఏళ్ల అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి వాళ్ళకు ఉంది. దాన్ని మించిపోవాలంటే దాని పక్కగా ఆ టాపిక్ ను ఒకదారి పెట్టాలంటే మోడీ గారు మంచి అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ కేరళ స్టోరీ నుంచి మొదలుకొని ఇతరత్ర అంశాలన్నీ ప్రస్తావించారు. తన గురించి తను చెప్పుకున్నారు, విదేశాల్లో ప్రతిష్ట గురించి చెప్పుకున్నారు, భారతదేశంలో కర్ణాటక స్థానం చెప్పుకున్నారు. ఇట్లా మొత్తం మీద ఏమైందంటే ముఖ్యంగా ఈ స్వాములు మఠాధిపతుల ప్రభావం కూడా మనకు కర్ణాటకలో కనపడుతుంది. అందరు నాయకులు తమ తమ మేనిఫెస్టోను తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఈ మేనిఫెస్టోలను చట్టబద్ధత లాగా అంటే ఎలక్షన్ కమిషన్ ముందు ఎట్లా నిలబడతారో అట్లా ఈ మఠాధిపతులు స్వాముల దగ్గరికి వెళ్ళి నిలబడి మరి దీన్ని సమర్పించుకున్నారు. కనుక అంటే మతము, కులము, మళ్ళీ రాజకీయ చైతన్యం ఇవి కలగలిపిన ఎన్నికలు నేను అంటున్నాను. ఎందుకంటే బెంగళూరులో రాజకీయ చైతన్యం ఎంత ఉన్నా కూడా బెంగళూరు ఓటర్లు వెనక్కి పోతున్నారు. నేను ఈ మధ్య పరిశీలించలే, మరి మొన్న పోలింగ్ 40% మించాలే బెంగళూరు ఓటర్ల పోలింగ్ అంటే ఆల్మోస్ట్ గంతే నమోదైనట్టున్నది. కనుక 40% మాత్రం ఈ మేధావులు, ఈ చదువుకున్న వాళ్ళు పరిమితం కావడానికి ప్రధాన కారణం అంటే ఎన్నికల మీద మనకు ఆసక్తి లేకపోవడం. నిజంగా చెప్పాలంటే మనకు మెగసెసేఆర్ గ్రహీత శాంతా సిన్హా గారు గతంలో ఒక మంచి మాట అన్నారు, 20 ఏళ్ల క్రితం మాట. మాకు లోక్సత్తా ఉద్యమ సంస్థకు ఆమె అతిథిగా వచ్చినప్పుడు మాట అన్నారు, భారతదేశ ప్రజాస్వామ్యం నిలబడుతుంది అంటే పేదల ఆశల మీదనే నిలబడుతుంది. పేదవాళ్ళకు రోజు పని పడుతుంది ప్రభుత్వంతో, ఏదో ఒక పని. కానీ పెద్దవాళ్ళకి పని పడదు. వాడు ఎవరి అధికారం ఉంటే వాళ్ళతో పని చేయించుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ ఫండింగ్ మాకు ముఖ్యంగా ఈ మధ్యన ఎలక్షన్ బాండ్స్ విడుదల సందర్భం చూసుకుంటే మీకు అధికార పార్టీకే ఏదైనా అక్కడ బీజేపీ కావచ్చు, ఇక్కడ టిఆర్ఎస్ కావచ్చు, అక్కడ వైసీపీ కావచ్చు, ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీకే ఎలక్షన్ బాండ్స్ ఎక్కువ వస్తున్నాయి. కనుక ఏంది ఎలక్షన్ బాండ్స్ ఎవరు ఇస్తారు? ధనవంతులు ఇస్తారు. కనుక ధనవంతులకు ఏ ప్రభుత్వం వచ్చినా ఫరక్ పడేది ఏం లేదు, అందరితో సత్సంబంధాలు ఉంటారు. ఇక ఎటొచ్చి మన మధ్యతరగతి వాళ్ళమే న్యూట్రల్ ఓటర్స్ అంటాం. మనం భావోద్వేగాలకు గురై ఇటు పక్క అటు పక్క ఓటేస్తుంటాం. ఇవాళ కర్ణాటక జరుగుతుంది అదే, మతము కులము వర్సెస్ ప్రజాస్వామ్యం నడుస్తుంది అక్కడ. మరి మతము గెలుస్తుందా, కులం గెలుస్తుందా, ప్రజాస్వామ్యం గెలుస్తుందా? చివరికి ప్రజలు గెలుస్తారు. ఎప్పుడు అంటాను ఎన్నికల్లో ప్రజలే గెలవాలి. కృష్ణమూర్తి గారితో ఒకసారి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీరు చాలా అంశాలు చెప్పారు, వాటి మీద కూడా మనం ఇలా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కృష్ణమూర్తి గారు మీరు చెప్పండి, కర్ణాటకలో ఇందాక రామ్మోహన్ గారు అంశాలు చెప్పారు, వాటిపైన సార్ వినిపించట్లేదండి, ప్రసాద్ గారు వినిపించలేదు, మీ వాయిస్ రావట్లేదు. కర్ణాటక అంశాలపైన రామ్మోహన్ రావు గారు స్పష్టంగా చెప్పినారు. అక్కడ కులము పోయింది అని చెప్పి ఆయన స్పష్టం చేసినారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అక్కడ నేను లింగాయత్లు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం ఒకటి, బీజేపీ 40% అవినీతి అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్, జేడీఎస్, మిగతా పక్షాలు ఏవైతే బీజేపీ మీద ఆరోపణ చేశాయో
దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని ప్రజలకు ఇవ్వకపోవడం అనేది బీజేపీకి మైనస్ గా మారింది. లింగాయట్లు ఇవ్వడం కాంగ్రెస్కి ఇవ్వడం అనేది కొంచెం ప్లస్ గా మారింది. రెండోది, బీజేపీకి నాయకత్వం అక్కడ కొట్టొచ్చినట్టు కనబడింది. యడ్యూరప్ప తర్వాత ఆ పార్టీకి సారథి అంటే పార్టీ అధ్యక్షుడు ఉండడం వేరు అక్కడ. మరి పార్టీని సరైన మార్గంలో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా నిర్ణయాలు తీసుకొని కార్యక్రమాలు చేపట్టే నేత లేకుండా పోయారు. కాబట్టి ఆ పార్టీ ప్రజల్లో కొంత పలచబడింది. అవినీతి ఆరోపణలు ఒకటి, అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు రావడం ఒకటి, ఆ అవినీతి ఆరోపణను తోసిపుచ్చడం కానీ, అవినీతి ఆరోపణలు మేము చేయలేదు, అవినీతికి పాల్పడలేదు, ఇదంతా ప్రతిపక్షాల ప్రచారం అని ప్రజలను మెప్పించడంలో బీజేపీ నాయకత్వం విఫలమైంది. రెండోది, నాయకత్వ లోపం అనేది అక్కడ స్పష్టంగా కనబడుతున్నది. కేవలం మోడీ చరిష్మా మీద మాత్రమే కర్ణాటక ఎన్నికలు జరిగినాయి. ఇది మోడీ గెలిస్తే మోడీదే క్రెడిట్, ఓడినా మోడీకే అది వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద అంటే 2024 జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈ అంశం అంటే మోడీ చరిష్మా ఏ రకంగా కర్ణాటక దెబ్బతిన్నది అని ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా చెప్పే అవకాశం అయితే చాలా ఉన్నాయి. కారణం ఏంటంటే మోడీ మొత్తం ఎన్నికల ప్రచారాన్ని తన భుజాల మీద వేసుకొని ప్రచారం చేశారు. కాబట్టి గెలిచినా మోడీకే పోతుంది క్రెడిట్, స్థానిక నాయకత్వం రాదు. ఓడినా మోడీకే పోతుంది, స్థానిక నాయకత్వం ప్రభావం ఉండదు. స్థానిక నాయకత్వం అదే విధంగా చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే పార్టీ తమకు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇక్కడ సరైన నాయకత్వం లేదు. కృష్ణమూర్తి గారు, రామ్మోహన్ రావు గారు మీరు ఇందాక స్పష్టమైనటువంటి ఒక మాట చెప్పినారు. మతము, కులము ప్రభావం అక్కడ కర్ణాటకలో బాగా ఉంది. అయితే ఇలా చూసుకుంటే మతము అనేటువంటి అంశం వచ్చినప్పుడు మైనారిటీలు ఏకంగా ఇందాక మీరు ప్రస్తావన చేసిండ్రు. మా తర్వాత మన హైదరాబాద్ కర్ణాటకలో, తర్వాత బెంగళూరు టౌన్ లో కూడా వాళ్ళ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ ఎస్డిపిఐ అనేటువంటి పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, కేవలం మైనారిటీలను మాత్రమే అంటే ముస్లింలను మాత్రమే ప్రభావితం చేసేటువంటి పిఎఫ్ఐ దానికి అనుబంధంగా ఉందని చెప్పి చెప్తా ఉంటారు. ఆ పార్టీ ఎన్నికల రోజు నాడు తన అభ్యర్థులందరినీ విత్డ్రా చేసుకుని కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు ఇచ్చింది అనేది ఒక అంశం బాగా ప్రజల్లోకి వచ్చింది, ఆ ప్రచారంలోకి వచ్చింది. అట్లనే ఎంఐఎం 30-40 స్థానాలకు పోటీ చేస్తారని చెప్పి 2 స్థానాలకు మాత్రమే పోటీ చేసింది, ఒక దగ్గర ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు చేసింది. ఈ 2 స్థానాలలో కూడా ఒక దాంట్లో మాత్రమే మైనారిటీని పెట్టింది, ఒక దాంట్లో మళ్ళీ దళిత హిందువులను ఆ పోటీకి పెట్టి. అంటే మరి అందరూ ఆరోపిస్తున్నట్టుగా ఎంఐఎం బీజేపీకి అనుకూలంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తుంది అనేటువంటి మాట కర్ణాటకలో పటాపంచలైపోయింది. బీజేపీ ఓడగొట్టడం కోసం వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తా ఉన్నారు. మరి ఎట్లా ఈ ప్రభావం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఇందాక హిజబ్ ఇష్యూ కానీ, లేకపోతే బజరంగ్ దళ్ ఇష్యూ కానీ, ఇవన్నీ మన హిందూ ఓటర్లను కూడా ఐక్యం చేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? అంటే మనకు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 80-20 నినాదం మీద అది ఇక్కడ సక్సెస్ కాకపోవచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు పిఎఫ్ఐ ఏదో అది నిషేధించాల్సిన అవసరం ఎట్లయినా ఉన్నది. కానీ ఇప్పుడు దాని నుంచే ఇప్పుడు మీరు చూశారు కదా, ఎంఐఎం టిఆర్ఎస్ దోస్తి లాగానే అక్కడ కూడా ఆ పిఎఫ్ఐ విత్డ్రా చేయడం, తమ అభ్యర్థులందరినీ విత్డ్రా చేయడంలో కాంగ్రెస్ పార్టీకి సహకరించినట్టే లెక్క. మాకు రాజకీయాల్లో సామెత ఉంది, శత్రువు మిత్రుడు అని. అంటే నిజంగా వాళ్ళకి కావాల్సింది బీజేపీ ఓటమి మాత్రమే. మొన్న మన కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాట్లాడుతుంటే ఆయన కావాల్సింది ఏంది, వైసీపీ ఓటమే, ఎవరితో కలిసి నష్టం లేదని. ఈ మధ్యన ఒక సామెత బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది, ఎప్పుడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన సామెత. అంటే లక్ష్యం కోసం బొంత పురుగునైనా ముద్దించుకుంటారు. అది తెలంగాణ కావచ్చు, వాళ్ళ ఎన్నికల గెలుపు కావచ్చు. అందుకని వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తమ లక్ష్యం కోసం ఎవరితోనైనా కలుస్తారు. సిద్ధాంతాలు ఏముండవు, సిద్ధాంతాలు ఏముండవు. మనం చూసాం కదా, గతంలో కమ్యూనిస్టులు తెలంగాణలో కనీసం అంటే దగ్గరికి రాని టిఆర్ఎస్ కు మరి దగ్గరైపోయి మొన్న మునుగోడు ఉప ఎన్నికల్లో మరి టిఆర్ఎస్ కు అండగా నిలిచారు. అంటే కనీసం గత 9 ఏళ్లుగా గట్టిగా మాట్లాడితే మరి ఒక్కసారి కూడా ప్రగతి భవన్ మొహం చూడని కమ్యూనిస్టులు మరి ఒకసారి పిలిచి వారికి భోజనాలు పెట్టి వారిని పిలిచి ఆహ్వానించి రెడీ పెట్టేస్తే పొంగిపోయి ఇవాళ సెక్యులర్ భావజాలం కనుక బీజేపీని ఓడించాలని చెప్పి పక్కన మరి టిఆర్ఎస్ తో జతకట్టారు. సరిగ్గా ఇదే కర్ణాటకలో ఇది జరుగుతుంది. సెక్యులర్ కర్ణాటకలో ఒక దురదృష్టం ఏంటంటే సెక్యులర్ పార్టీలన్నీ ఒక దిక్కు లేవు, బీజేపీ ఒక దిక్కున్నాయి. ఇవన్నీ ఏమైందంటే రేపు జేడిఎస్ కూడా సెక్యులర్ పార్టీకి చెప్పుకుంటూనే తాను ఎవరితో అవకాశం ఉంటే వారితో కలుస్తున్నారు. చూశాం కదా మనం, గతంలో కాంగ్రెస్ తో ప్రభుత్వం చేశారు, దెబ్బతిన్నారు. ఈసారి బీజేపీకి కనుక అట్లా అవకాశం వస్తే తప్పనిసరి జేడిఎస్ కుమారస్వామి గారు బీజేపీతో కలుస్తారని నేను అంటున్నాను. అందుకని ఇక్కడ పిఎఫ్ఐ నిషేధం అనేది అంశం ముందుకు వచ్చింది.
బజరంగ్ బల్ నిషేధం కూడా ముందుకు వచ్చినప్పుడు ఇవాళ హనుమంతుడు హీరో అయిపోయాడు. కర్ణాటక ఎన్నికల్లో హనుమంతుడు హీరో అయిపోయాడు. హనుమాన్ చాలీసా మరి ముందుకు వచ్చింది. అందుకని దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఒక ట్రెండ్ కనుక ప్రసాదరావు గారు మొన్నటి దాకా హిందూ మతాన్ని విమర్శిస్తూ కుహనా సెక్యులరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ముస్లిం ఓట్ల కోసమే కాదు, కుహనా సెక్యులరిస్టులు ఈ కేవలం అంటే మేమందరం సెక్యులరిస్ట్ అని చెప్పుకోవడం కోసం ముస్లింలను విమర్శించకుండా కేవలం హిందువులను విమర్శిస్తూ వచ్చిన వాళ్ళందరూ ఇవాళ దారి మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఎన్నికల కోసం కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాన్ని బట్టి. ఉదాహరణకు చెప్తాను నేను. రాహుల్ గాంధీ గారు నేను అచ్చమైన బ్రాహ్మణ్ణి, నేను జన్య వేసుకున్నాను, నేను గంగలో మునుగుతానని గంగను మునిగాల్సి వచ్చింది. మరి మొన్నటి దాకా రాహుల్ గాంధీ కుటుంబం వాళ్ళందరూ ఏం చేశారు అంటే ఇవాళ ఆయన బ్రాహ్మణత్వం జ్ఞాపకం వచ్చింది. మమతా బెనర్జీ నేను అచ్చమైన బ్రాహ్మణ స్త్రీని, నేను కాళీమాత స్తోత్రం లంగా చదువుతానని చెప్పి ఆమె మొన్నటి ఎన్నికల్లో అంటే బీజేపీని బీడ్ చేయడానికి హిందుత్వం అని అనను నేను, ఎందుకంటే ముస్లిం పార్టీలు ఎట్లా ఉన్నాయి, ఇది మత పార్టీ అని చెప్పి దీనికి ముద్ర వేశారు. కానీ వాళ్ళు ఒక సెక్షన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఈ ట్రెండ్ ఉంటుందని నేను అంటున్నా. ప్రపంచంలో ఓట్ల కోసం ఒక సెక్షన్, అసలు ఓట్లు అంటే ఏంటి? ప్రజాభిమతం. అభిమతాన్ని సొంతం చేసుకోవాలండి, వీళ్ళ అభిమతం చెప్పాలి కదా ప్రజలకు, మేము ఇట్లా ఉంటే ఇది చేస్తామని చెప్పి. అందులో భాగంగానే ఒకటే అంశం రామ్మోహన్ రావు గారు ఏంటంటే కర్ణాటకలో ఈ మీరు అన్నటువంటి మతం ప్రభావం పనిచేస్తే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది మైనారిటీలు అందరూ కాంగ్రెస్ వైపు పోయిందని చెప్పి. అట్లనే మెజారిటీ హిందువులలో ఏమైనా యూనిటీ వచ్చి బీజేపీకి లాభం జరిగేటువంటి అవకాశం ఉన్నదా? ఖచ్చితంగా నేను అదే అంటున్నాను. అంటే ఇవాళ హిందుత్వాన్ని ఎత్తుకొని పార్టీ లేదని నేను అంటున్నాను. అందుకని అంటే అనివార్యం అయితే, ఎన్నికల అనివార్యత వస్తే ఓటు బ్యాంక్ రాజకీయాలలో ఎంత పనికైనా రాజకీయ పార్టీ దిగజారుతాయి. దానికి మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మందకృష్ణ గారు పోయి అక్కడ బీజేపీ ప్రచారం చేశారు. మందకృష్ణ గారు బీజేపీకి పోతారు అనుకుంటారా మీరు? అంటే ఏ రకంగా ఏంటంటే ఇవాళ మొత్తం మీద చూస్తే మతం ప్రభావం ఖచ్చితంగా, ముఖ్యంగా హిందూ మతం ప్రభావం ఖచ్చితంగా మనకు రాజకీయాల్లో ఉంది. అది అనివార్యం కూడా, వద్దన్నా కూడా. చాలా రోజులు అది నెగ్లెక్ట్ చేయబడ్డది. ఇవాళ హిందువులంతా మేము ఒకటి అనుకుంటున్నారు. అందుకని ఆదిత్యనాథ్ 80-20 అని సిద్ధాంతం ప్రతిపాదించారు. కర్ణాటకలో జరుగుతుంది ఏంటంటే, కర్ణాటకలో మఠాధిపతుల దగ్గర పోయిన అందరూ గంగలో మునిగిండ్రు, రకరకాల వాగ్దానం చేసి బజరంగ దళం మన నిషేధిస్తాను కాంగ్రెస్ పార్టీ, ఇటు పక్కన పిఎఫ్ఐ నిషేధిస్తాను వీళ్ళు. ఈ రకంగా ముస్లిం రిజర్వేషన్ల ముందుకు వచ్చింది. కనుక ఇవాళ మతం లేకుండా రాజకీయాలు లేవు కర్ణాటకలో. రకంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ సరిగ్గా చర్య తీసుకోదలుచుకుంటే అన్ని పార్టీలను రన్ చేయాలి. అన్ని పార్టీలు కూడా మతాన్ని బేస్ చేసుకొని స్పష్టంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలి. కానీ నా ఉద్దేశం ఏంటంటే కర్ణాటక ప్రజలలో ఈ 80-20 నిజాం పనిచేయదన్నప్పుడు, ఎందుకంటే రెండు పార్టీలు సెక్యులరిజం పేరు మీద వేరుగా ఉన్నాయి, కాంగ్రెస్ కానీ జేడీఎస్ కానీ. కనుక సెక్యులరిస్ట్ ఓటు చీలిపోతే బీజేపీ లాభం అవుతుంది. ఒకవేళ సెక్యులరిస్ట్ అని పూర్తి సెక్యులర్ అంటలేను, మన భాషలో చెప్పాలంటే బీజేపీకి పెద్ద అవరోధం ఏంటంటే మతం కంటే ఇప్పుడు వాళ్ళ అవినీతి పాలన పెద్ద అవరోధంగా మారింది. వాళ్ళు దాన్ని తిరగరాయడానికి, ఆ అవినీతి పాలన అనే దాన్ని మచ్చను రూపుమాపడానికి మోడీ గారు అన్ని తానై ఒక్కడే ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నంలో సఫలీకృతం కాలేకపోతున్నాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకంటే పెద్ద ఓకే రామ్మోహన్ రావు గారు, ఇది ప్రధానంగా మనకు కర్ణాటక ఎన్నికలకు సంబంధించి చూస్తే అక్కడ కులము మత ప్రభావం చాలా తీవ్రంగా కనబడతా ఉంది. ప్రజాస్వామ్యం అనేటువంటి వ్యవస్థ 3వ స్థాయికి పడిపోయినట్టుగా స్పష్టంగా రామ్మోహన్ రావు గారి మాటలో అర్థమైంది. ఇది ఈ రోజు ఎదురుజోగ కార్యక్రమం. మళ్ళీ మనం రేపటి ఎదురుజోగ కార్యక్రమంలో కలుద్దాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రామ్మోహన్ రావు గారికి అట్లే కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మళ్ళీ రేపటి ఎదురుజోగ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. సెలవు, నమస్తే.